బైక్ మనం షాప్ దగ్గర అయితే వదిలిపెట్టేసాము. సో బైక్ ఎంతకు పోయింది ఏంది అనేది డీటెయిల్స్ నేను కొద్దిసేపట్లో చెప్తా. వీళ్ళు ఫుడ్ తినడానికి వచ్చాము, నేను నా తమ్ముడు, మా తమ్ముడు ఫ్రెండ్స్, నా ఫ్రెండ్. రిగ్రెట్ లేదు, స్టిల్ యూజ్లీ డిసప్పాయింటెడ్, లిటరల్లీ టూ మచ్. సో ఎక్స్పెక్ట్ చేయలే. ఐ న్యూ, నేను కొన్న రోజే నాకు తెలుసు ఇట్లా జరుగుతుందని. సో జరిగింది అట్లే. బండి పోయిందని బాధ చాలా అంటే చాలా ఉంది. రిగ్రెట్ అయితే లేదు, బట్ బండి పోయిందని కొంచెం లిటరల్లీ ఐఎమ్ సో సాడ్ రైట్. इधर भाई क्या बोलता हूँ, गाड़ी KTM हो एट्टा పోయింది, डिसअपॉइंटेड है कैसा, व्हाट्स योर फीलिंग? గుడ్ ఈవినింగ్. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఏ బైక్ తీసుకున్నా ఏమో అని. వీళ్ళు యాక్చువల్లీ నా కొత్త బైక్ కోసం నేను పెద్దగా ఇనాగ్రేషన్ అంట పెద్ద క్రౌడ్ వచ్చి ఇదంతా మన దాంట్లో ఏం లేదు. చాలా సింపుల్గా తీసుకున్నా. సింపుల్ అంటే చాలా లిటరల్లీ సింపుల్. నేను అనుకున్నాను అంత సింపుల్ అవుతుందని. వీళ్ళు యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ మన KTM RC 200 సేల్ చేసిన అంటే అదే రోజు ఈవినింగ్ వెళ్ళి నేను చాలా సింపుల్గా వెళ్ళేసి ఇంకా బైక్ కోసం డబ్బులు కట్టేసి మనం బైక్ అయితే తెచ్చుకున్నాము. నేను నా తమ్ముడు నా ఫ్రెండ్ వెళ్ళేసి బైక్ అయితే తెచ్చుకున్నాము. వీళ్ళు ఏ బైక్ కొన్నా ఏంది అనేది చాలా మంది ఎక్సైటెడ్గా ఉంటారు. వీళ్ళు మన యూట్యూబ్ ఛానల్ జర్నీ మన KTM RC 200 స్టార్ట్ చేసిన బైక్ అమ్మేసి మనం వేరే బైక్ అయితే షిఫ్ట్ అయినాము. చాలా మంది కొంచెం కోపం కూడా ఉండొచ్చు, బాధ కూడా. నాకైతే చాలా బాధగా ఉంది బైక్ అమ్మేసామని. ఇట్స్ టైమ్ ఫర్ అ న్యూ జర్నీ. ఒక కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్లో. సో మీరు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలి. లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బైక్ అయితే ఎంత క్రేజీ బైక్ అంటే అంత క్రేజీ బైక్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఫాలో చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. ఇంకా నెక్స్ట్ క్లిప్లో మన బైక్ ఏదో మీరు చూడబోతున్నారు. స్టే ట్యూన్డ్, ఎంజాయ్. సో దిస్ ఈజ్ ఆల్సో గివింగ్ మీ RC 200 బైక్. ఎందుకంటే ఇది కూడా రేసింగ్ పొజిషన్లో ఉంది, బట్ RC అంత పొజిషన్లో లేదు. 550 స్లోగా పోతున్నా. ఒకసారి అడ్జస్ట్ ఉంటారా? ఫయాజ్ వీడియో भी काट ले, ज़्यादा से बहुत तेरे फोन से वीडियो काट ले फयाज. నేనేం పెద్ద ప్లాన్ చేయలే ఈ వీడియో కోసము, జస్ట్ ర్యాండమ్గా తీసుకున్నా వెళ్తున్నాం మేము. చలో కమలాపురంలో మన బైక్ వచ్చేసింది GT 650. అందరు కళ్ళు మా మీద ఉన్నాయి అంటే రోడ్ ప్రెసెన్స్ అట్లా ఉంది ఈ బైక్. అబ్బా గేట్ ఇప్పుడే వేశారు. Three days later.
మారు దబా చూడు చూడు कर्मा कर रहे हैं क्या नहीं हाँ मार मम्मा नीचे मारो जोर से मारो क्या रे ब्रिगा वाला थर्सडे 5th September బైక్ సదిమూలు అయితే అయిపోయినాయి ఇంకా అన్న వాళ్ళు వచ్చారు మా తమ్ముళ్ళు పిల్లలు అంతా వచ్చినారు జరువులు హాయ్ బోలు ఇంకా సదిమూలు అన్న అంతా అయిపోయినాయి ఇంకా గంధం కొట్టేసినారు బిస్మిల్లా అని చెప్పి రైడ్ చేయడమే సో బైక్ లేదు ఎక్కుదాం ఇంకా ఇప్పుడు మనం పోయి దర్గాకి చుట్టూరు 3 రౌండ్లు కొట్టాలి ఓకే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం యా షహీద్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ గా వస్తుంది దీని తర్వాత ఇంకా 2 రౌండ్స్ అయితే కొట్టాలి 2 రౌండ్స్ కొట్టయితే మళ్ళీ ఇంటి దగ్గర జరగదు కదా అక్కడికి వెళ్ళాలా ఓకే సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది నా 3rd రౌండ్ దర్గా దగ్గర 3 రౌండ్లు అయిపోయినాయి हाँ गाड़ी दे अरे अच्छी है वो पुरानी अच्छी है ఏది अच्छी है చలో ఉప్పు బండి చూడడానికి వచ్చింది ఏ బండి బాగుంది అంటే ఇదే బాగుంది కేటీఎం అంత నచ్చలేదు ఈవెన్ ఓల్డ్ పీపుల్ లవ్ జీటీ మ్యాన్ అదిదా మ్యాటర్ వాళ్ళు మసాలా వాళ్ళు మన దగ్గర వచ్చా దర్గా దగ్గర వచ్చేసాం ఇక్కడ ముక్కునేసి వెళ్ళిపోతాం ఇక్కడే జెండా గేట్ అది బోస్పీడి అది పగలే మియా మా తమ్ముడు ఏమంటాడంటే బండి చాలా స్పీడ్ ఉందంట హలో 655cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ అది కాక జీటీ ప్రీవియస్ బైక్ టు దిస్ బైక్ మనం ఒక పెద్ద అప్గ్రేడ్ చేసాము బట్ ఐ స్టిల్ మిస్ ఇట్ నా RC200 చాలా మిస్ చేస్తాను అసలు క్రేజీ బైక్ అబ్బా నిజంగా నాకు కలర్ బడే నచ్చింది క్రోమ్ కంటే దిస్ ఈజ్ అసలు అమేజింగ్ బ్రిటిష్ గ్రీన్ ఏంలే ఇప్పుడు వానగా వాన పడతాను కాబట్టి నేను వ్యాక్సిన్ కొట్టించి ట్యాంక్కి సో అందుకే గమ్మున అయిపోయినా సో తర్వాత ఇదంతా తగ్గిపోయినాక నేను ఫుల్గా దీనికి అంతా భలే చేస్తాను ఇంకా షైన్ అన్నట్టు సౌండ్ బల్లాగానే జైరుల్ ఏం లే బైక్ ఇంటి ముందర పెడతాను నేను యూజువల్గా నా కేటీఎం బట్ ఇది ఇంజిన్ హీట్ అయిపోతుంది మా ఇంట్లో పిల్లలు కూడా చాలా మంది ఉంటారు సో ఇక్కడ పెట్టడం సేఫ్ కాదనేసి నేను ఇంకా మా గరాజ్లో ఏదో పెట్టేస్తాను అసలు ఘోరం అసలు ఇది ముందర స్టిక్కింగ్ కూడా చేయించిన తిరిగి పైజాన్ బ్లాగ్ అని బైక్ మీకు ఎట్లా నచ్చింది అనేది కింద కామెంట్స్లో చెప్పండి ఆబ్వియస్లీ GT650 కాబట్టి అందరు నచ్చింటుంది బట్ స్టిల్ కొంతమంది ఆర్సీ ఫ్యాన్స్ కూడా ఉంటారు ఆర్సీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్స్లో లెట్ మీ నో ఐ లవ్ యూ గాయ్స్ మళ్ళీ సాయంత్రం బయట తీద్దాం ఇది బైక్ చలో లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ వీళ్ళు కొనింది మనము ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ వీళ్ళు ఎందుకు సెకండ్ హ్యాండ్ అనేది చెప్తాను వీళ్ళు ఫస్ట్గా ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చి 4:40 అట్లా అయింది వాటర్ వాష్ చేసిన అంతా గంధం ఉన్నది కదా అండ్ బయట వెళ్దామని అనుకున్నా కానీ కొంచెం టైర్డ్గా ఉంది నాకు ఎందుకో సో అందుకనే వెళ్ళట్లేదు ఇంట్లోనే నేను వీడియో చేస్తున్నా సో దిస్ ఈజ్ అవర్ కాంటినెంటల్ GT650 వీళ్ళు యాక్చువల్లీ ఎందుకు కొన్నా అనేది చెప్పకముందు
వీళ్ళు దీని గురించి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. వీళ్ళు 1 year బ్యాక్ ఆన్ September 3 నేను KTM RC 200 అయితే కొన్నా 2023లో. వీళ్ళు యాక్చువల్లీ అప్పుడు నేను అది కొనకముందు నేను యాక్చువల్లీ ఐ షుడ్ హ్యావ్ బాట్ కాంటినెంటల్ GT 650 మిస్టర్ క్లీన్ విచ్ ఈస్ క్రోమ్ కలర్. వీళ్ళు అది ఎందుకు కొనలేదు బ్రో, RC 200 ఎందుకు కొన్నామంటే వాళ్ళు ఏమన్నారంటే 4 months వెయిటింగ్ పీరియడ్ అన్నారు. 4 months వద్దు, నాకు మినిమం ఒక 10 daysలో తెచ్చిస్తే ఓకే. నా బర్త్డేకు నాకు బైక్ కావాలని చెప్పాను. 10,000 15,000 ఎక్స్ట్రా అయినా ఇస్తా, బట్ నాకు బైక్ అయితే కావాలన్నారు. సార్ అది ఇంపాసిబుల్, కుదరదు అని చెప్పారు. సో అది డ్రాప్ అయిపోయి నేను RC 200 పోయి కొనేసినా. నేను కాంటినెంటల్ GT 650 ఫస్ట్ హ్యాండ్ కొనేయచ్చు కదా, సెకండ్ హ్యాండ్ ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ హ్యాండ్లో ఇన్వెస్ట్ చేసి నేను 4.2 4.3 అయితే పడుతుంది. మళ్ళా అంత ఇన్వెస్ట్ చేసి కొనేంత అవసరం అయితే నాకు లేదు. సో నేను కొన్న ప్రైస్కి ఇవన్నీ నాకు వచ్చేస్తానని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. ఇదే మోడల్, ఇన్ని కిలోమీటర్స్, ఇదే మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి కదా. దీంతో మనకు బయట మనం బైక్ కొనాలనుకున్నా 310 320 సంథింగ్ ఆ రేంజ్లో. సో నా బైక్ వచ్చేసి 2.8 lakhs అయితే పడింది. సో టోటల్ 2.8 lakhs. దీనిలో ఇంకా కొంచెం చిన్న మైనర్ వర్క్ చేసేది ఉంది. సో బైక్ ఒకసారి 360 చూసుకున్నాం. రెడ్ రూస్టర్ ఎగ్జాస్ట్, ఇంజిన్ గార్డు, బార్ అండ్ మిర్రర్స్. సో త్వరలో నేను హెడ్లైట్ కూడా మార్చేస్తాను. ప్రస్తుతానికి బైక్ చూడండి ఎట్లా, అది మ్యాటర్. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా, బాగా క్రేజీ అసలు. ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తుంది చూడండి, మా దంసం బండి దంసం సౌండ్. సౌండ్ చూడ ఎంత ఉందో, ఓ అమ్మ గాలి ఇటు కొడుతుంది. అది ఒకసారి రేపు చేసి చూద్దాం సౌండ్ ఎంత వస్తుంది చూడండి మీరే. విన్నారు కదా సౌండ్ ఎట్లా ఉన్నదో, ఓ అమ్మ దంసం. ये पसंद है गाड़ी? KTM अच्छी है. మా వాడి KTM నచ్చిందంట. బల్లాగిన సౌండ్. అబ్బా అబ్బా రియాక్షన్స్ అట్ట ఇట్ట రావు ఈ బైక్తో, వేరే లెవెల్ వస్తాయి. ఇంకా వీడిట హ్యూజ్ అప్గ్రేడ్ యాక్చువల్లీ. సింగిల్ సిలిండర్ 200cc నుంచి మనము డబుల్ సిలిండర్ 650cc వెళ్ళిపోయాము. సో దిస్ ఇస్ ద బైక్ యూ విల్ సీ ఆన్ అవర్ ఛానల్. ఇక ఇదంతా క్యాష్ కట్టేసినాం కాబట్టి ఇంకా ఇది పర్మనెంట్ ఇక్కడే ఉండిపోతే 100 సంవత్సరాలైనా ఈడే ఉంటుంది అనుకుంటా నేను. హోప్ఫుల్లీ వీళ్ళు నా డ్రీమ్స్, నా ప్లాన్స్ అయితే వేరే ఉన్నాయి. సో ఈ బైక్ ఉంటుంది, వీళ్ళు నా పెద్ద డ్రీమ్ ఉంది. ఇన్షాల్లా దేవుడు దయ ఉంటే ఖచ్చితంగా అది కూడా అయిపోతుంది. మీరు చేసిన సపోర్ట్ కోసం చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. GT fans, let's rock and roll. Bye.